ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామంలో మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం యొక్క ఫస్ట్ హాఫ్ ముగింపులోనికి వచ్చేసి ఉన్నాం. ఈ జూన్ మాసంలో శ్రీమంతులకు దేవుడు మనకు అనుగ్రహించిన లేఖనము చాలా ఉన్నతమైన లేఖనము. గత 5 మాసాలు అద్భుతంగా నడిపించాడు. ఈ 6వ మాసంలో మనకివ్వబడిన మాటను మీరు పరిశీలించినట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 12వ వాక్యములో ఇలాగంటున్నాడు, నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు, కానీ వారిని కనుగొనలేకపోవుదువు. రెండవ మాట అంటాడు, నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. నిజంగా దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించి ఎంతగా దీవించి వర్ధిల్ల చేస్తూ ఉన్నప్పటికీ చాలామంది మీతో కలహిస్తూ ఉన్నారు కదా. చాలామంది మీతో కలహించి మీ పైన నిందలు మోపి ఆడరాని మాటలాడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ వాక్యం అంటుంది, నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు, కానీ కనుగొనలేకయుందువు. అనగా ఇది వరకు నిన్ను కలహించి నిందించినటువంటి వారు ఎక్కడున్నారని నువ్వు వెతికినను వారిని కనుగొనలేకున్నట్లు దేవుడు అట్టి వారికి నిన్ను దూరము చేసి అట్టి వారిని నీకు దూరపరిచి శాంతి సమాధానాలతో నింపబోతున్నాడు. అంత మాత్రమే కాదు, నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు. కారణం ఏంటంటే సర్వలోకనాథుడగు దేవుడు మీ పక్షముగా యుద్ధము చేయడు. ఆయన మీ పక్షముగా వ్యాజ్యమాడి యుద్ధము చేయను కనుక వారందరూ కూడా మాయమైపోవదురు. ఈ స్థలాన్ని మీరు బహు జాగ్రత్తగా గమనించాలి. కలహించిన వారిని వెతుకుతావు, కనుగొనలేక ఉంటావు. యుద్ధము జరిగించిన వారిని చూస్తావు, వారు కనబడక మాయమైపోతారు. అంత మాత్రమే కాదండి, మీరు యోబు గ్రంథము 5వ అధ్యాయం 21వ వాక్యం చూసినప్పుడు ఆ స్థలంలో ఏమంటాడో తెలుసా, మాటల చేత మిమ్మలను నొప్పించిన వారు ఇకను మీకు మరుగు చేయబడతారు. కనుక గతించినటువంటి మాసాలలో ఎవరు మీతో కలహించి ఎవరు మీతో యుద్ధమాడి ఎవరు మిమ్మల్ని బాధ పెట్టారో వారందరూ మాయమగుట వలన ఈ దినము మొదలుకొని నూతనమైన సమాధానం, నూతనమైన ఆరోగ్యం, నూతనమైన సంతోషాన్ని దేవాతి దేవుడు మీ జీవితంలో ఆజ్ఞాపించబోతున్నాడు. నిత్యముగా ఎన్ని ఉన్నా సమాధానం లేకపోతే, ఎంత ఉన్నా పోరాటాలతో నిండి ఉంటే ఏం ప్రయోజనం? అందుచేతనే దేవాతి దేవుడు యెషయా 41:12 ద్వారా నీతో కలహించిన వారిని నీవు వెతుకుతావు, కానీ కనబడకపోదురు. యుద్ధము చేసిన వారు మాయమైపోదురు, అభావులగుదురని అద్భుతమైన మాటను మనకిచ్చి ఉంటుండగా ఈ మాటను అలా పట్టుకొని గట్టిగా ప్రార్థన చేయండి. ఇది వరకు ఎవరెవరు మీకు ఇబ్బందులు కలిగించారో వారు ఇకను ఒకటి మిత్రులు అవుతారు, లేదంటే కనబడకుండా దేవుడు చేస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించి కృపలతో నింపునగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వగు తండ్రి, మహోన్నతమగు మీ నామములో గత 5 మాసాలు అద్భుతమైన మీ రెక్కల క్రింద మమ్మల్ని దాచి కాచి సుభద్రపరిచి 6వ మాసములో ప్రవేశపెట్టారు. అయ్యా, ఈరోజు మేము ధ్యానించినటువంటి మీ మాటను చూచినప్పుడు నిశ్చయముగా నీ దాసులకు, నా ప్రేక్షకులు, నా ఆత్మీయ బంధువులు, ఆత్మీయ బిడ్డలు ఏ పోరాటాల మధ్య నలపబడి మీ ఆశీర్వాదాలు, మీరు అనుగ్రహించిన వరములు ఎన్నో అనుభవిస్తున్నప్పటికీ కలహించు వారి వలన కలత చెంది యుద్ధమాడు వారి వలన నెమ్మది పోగొట్టుకున్న పరిస్థితిలో ఈ నీ దాసులు ఉన్నప్పటికీ నేడు మీరు మాకిచ్చిన ఈ వాక్యము ద్వారా వారితో కలహించిన వారిని, నీ దాసులకు నా బిడ్డలతో యుద్ధము చేసిన వారిని ఇకను అట్టి వాటికి తావు లేకుండా వారిని దూరపరిచినందుకు తద్వారా నూతనమైన సమాధానమును, నూతనమైన ఆశీర్వాదమును, నూతనమైన మనశ్శాంతిని నీ దాసులకు నా బిడ్డలకు ఇచ్చినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సంతోషమును నీ యొద్ద నుండి ఎవడును తీసివేయడు అని పలికిన మీ మాట ప్రకారం సంపూర్ణమైన శాంతి సమాధానాలతో నీ దాసులకు నా పిల్లలను నింపి మహిమందమని క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక.
ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.